హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయ పచ్చడి, రాగి ముద్ద ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బెండకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: బెండకాయలు 1/4 కిలో తీసుకొని బాగా శుభ్రం చేసిన తర్వాత అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక ఆనియన్, 1 టమోటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి ఇవన్నీ ఒక ప్లేట్లో సిద్ధం చేసుకోవాలండి. బెండకాయ పచ్చడికి ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ముందుగా గ్యాస్ అంటించి కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అది కూడా హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేయగానే మూత ముయ్యాలండి. మూత మూసి ఇలా మధ్యలో చెక్ చేసుకుంటూ అవి వేగాక ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకున్న తర్వాత అందులోకే బెండకాయ ముక్కలను కూడా వేయాలండి. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఇలా కలుపుతూ మధ్యలో చెక్ చేసుకుంటూ మూత ముయ్యాలండి. మూత ముయ్యిపోతే తొందరగా వేగవు. ఇలా మూస్తూ వేస్తే తొందరగా వేగుతాయండి. వేగిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు చూశాక కలర్ అనేది చేంజ్ అవుతుందండి. కలర్ ఇలా చేంజ్ అవ్వగానే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అందులోనే ఆయిల్ ఉంటే పర్లేదండి. ఆయిల్ తక్కువైతే నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. వేసాక టమోటా ముక్కలు వేస్తున్నానండి. ఇప్పుడు టమోటా ముక్కలు నేను పెద్ద కాయ ఒక్కటి తీసుకున్నానండి. మీరు చిన్నవైతే 2 వేసుకోవాలండి. అవి వేసిన తర్వాత ఇలా మూత పెడుతూ మధ్యలో కలుపుతూ అవి చెక్ చేసుకోవాలండి. టమోటా అనేది బాగా మెత్తగా అవ్వాలి. టమోటా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని అందుకు రాళ్ళుప్పు అండి మీకు రుచి తగినట్టుగా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవన్నిటిని మిక్సీ పట్టాలండి. కోర్స్గా గ్రైండ్ చేయాలి. ఇలా నేను చూపించుకున్నంత చేయాలండి. కోర్స్గా మిక్సీ పట్టిన తర్వాత మనము వేయించుకున్న టమోటా ముక్కలను కూడా వేయాలండి అందులో. అది కూడా సేమ్ అండి, కోర్స్గా గ్రైండ్ చేయాలి. కోర్స్గా గ్రైండ్ చేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసి సేమ్ దాన్ని కూడా అలానే చేయాలండి. చూడండి, ఇలా నేను చూపించిన విధంగా ఉండాలి. తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేయాలండి. అన్నీ వేసిన తర్వాత ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి మెత్తగా వేయకూడదండి. కోర్స్గా గ్రైండ్ ఒక బౌల్లో సర్వ్ చేసుకొని ఆనియన్ ముక్కలు వేసి చూడండి, ఎంతో టేస్టీ స్పైసీ బెండకాయ పచ్చడి రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనము రాగి ముద్దకు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో గ్లాసుడు బియ్యం తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత వాటర్ పోసి బాగా కడగాలండి బియ్యాన్ని. నేనైతే ఇక్కడ 2 టైమ్స్ కడుగుతున్నానండి. 2 లేదా 3 టైమ్స్ కడగొచ్చండి. బాగా కడిగిన తర్వాత నేను ఇక్కడ గ్లాసుకి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నానండి. తాగే నీళ్ళు పోసుకుంటున్నా. 5 గ్లాసెస్ వేయాలండి. వేసిన తర్వాత గ్యాస్ అంటించి కడాయి పెట్టాలండి. పెట్టిన తర్వాత మూత పెట్టాలి. గ్యాస్ అనేది లో టు మీడియంలో చూసుకుంటూ ఉండాలండి. ఇలా చెక్ చేసి ఉండగా పొంగు రాగానే ప్లేట్ తీసి సైడ్ పెట్టాలి. పెట్టిన తర్వాత దాన్ని మధ్యలో కలుపుతూ ఉండాలండి. లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది. అలా కలుపుకుంటూ మళ్ళీ ప్లేట్ ముయ్యాలండి. ప్లేట్ మూస్తే తొందరగా ఉడుకుతుందండి. అలా చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇక్కడ నేను చూపించిన విధంగా చెక్ చేయాలండి. చూడండి, నాకు ఇంకా బియ్యం అనేది ఇంకా మెత్తగా ఉడకలేదండి. ఇంకా పలుగ్గానే ఉంది. చూసారా, ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా చూడండి, ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత వాటర్ ఇమిరిపోయాయి. మెత్తగా రైస్ అనేది ఎంత మెత్తగా అయితే ముద్ద అనేది అంత మెత్తగా ఉంటుందండి. ఇలా చెక్ చేయాలండి. ఇలా చెక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను రాగిపిండి వేస్తానండి. రాగిపిండి స్పూన్ అది నా దగ్గర పెద్దదండి. దీంతో నేను 3 టేబుల్ స్పూన్ల రాగిపిండిని వేసుకుంటున్నాను. వేసిన తర్వాత ప్లేట్ పెట్టి ముయ్యాలండి. ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ ఉంచిన తర్వాత చూడండి, ఇలా పిండి అనేది బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత చపాతీ దబ్బు ఉంటుంది కదా, అది తీసుకొని కలపాలండి. ఇలా నేను చూపించిన విధంగా మిక్స్ చేయాలి దాన్ని. ఇలా మిక్స్ చేసేసి
2 మినిట్స్ లేదా 5 మినిట్స్ గ్యాస్ మీదే వదిలేయండి. ఏమైనా వాటర్ ఉన్నా అలా ఇమిరిపోతుందండి. బాగా ఇలా మెత్తగా అవుతుంది ముద్ద. మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని చెయ్యికి తడుపుకొని ఒక ప్లేట్‌కి కూడా తడుపుతున్నానండి వాటర్‌ని. గ్యాస్ నుంచి ఇలా ముద్ద దింపాక ఒక 1 మినిట్ బాగా తిప్పాలండి. రాగపిండి బాల్స్ ఏవి లేకుండా అలా బాగా తిప్పిన తర్వాత మనకి ఎంత సైజు ముద్ద కావాలో అంత ఆ ప్లేట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడు ఇలా వాటర్ తడుపుకుంటూ మనము ముద్ద అనేది రౌండ్‌గా చేసుకోవాలండి. ఇక్కడ అలవాటు ఉండేవాళ్ళకి పర్లేదండి. అలవాటు లేకుండా వాళ్ళు కేర్ఫుల్‌గా చేయాలండి. ఎందుకంటే చెయ్యి కాలుతుంది. ఇలా బాగా రౌండ్ చేశాక ప్లేట్లో సర్వ్ చేసుకొని బెండకాయ పచ్చడి కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకోవాలండి. నాకు వద్దు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నా. చూడండి బెండకాయ పచ్చడి ముద్ద వేడివేడిగా ముద్ద చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా పచ్చడిలో కలుపుకొని తింటే సూపర్ అండి. స్పైసీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తినరా మైమర్చి ఛానల్లో సపోర్ట్ చేయండి.